అందరికీ నమస్కారము. ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా వైజాగ్ సిటీ పోలీస్ ఒక నెలలో 1 కోటి కంటే ఎక్కువ విలువైన స్టోలెన్ ప్రాపర్టీ, మిస్సింగ్ ప్రాపర్టీ రికవర్ చేశారండి. 1 రాబరీ కేస్, 5 డే హెచ్బి కేస్, 5 నైట్ హెచ్బి కేస్, 10 స్నాచింగ్ కేస్, 24 మోటార్ సైకిల్ థెఫ్ట్ కేస్, మిగిలిన 23 దొంగతనం కేసు. మొత్తం 98 కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. 81 అఫెండర్స్ని అరెస్ట్ చేసి గోల్డ్ 562.045 గ్రామ్, వెండి 701.775 గ్రామ్స్, క్యాష్ 7,84,930 రూపాయలు, 24 మోటార్ సైకిల్స్, 380 మొబైల్ ఫోన్, ఒక ల్యాప్టాప్. సో నేను ఇది ఒక రికార్డ్ సృష్టించిన విశాఖపట్నం సిటీ పోలీస్ క్రైమ్ వింగ్స్, అదే మన డిసిపి గారి ఆధ్వర్యంలో ఏడీసీపీ, ఏసీపీ, ఆల్ ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్ క్రైమ్ వింగ్లో పనిచేస్తున్న అందరికీ ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాం. నా పేరు వేణుకృష్ణ అండి. మాది నర్వ దగ్గర సత్యవానిపాలెం. నా బండి April 2nd నైట్ని పోయింది. అది మన పెందుర్తి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం. ఇచ్చిన విత్ ఇన్ 20 daysలో మనకి ఈ బైక్ అనేది దొరికింది. ఎస్ఐ గారు చెప్పారు, ఇది బైక్ దొరకడం చాలా కష్టం, మనకి చాలా తక్కువ టైంలో నీకు బండి దొరికిందని చెప్పేసి అన్నారు. దీనికి స్పెషల్గా థ్యాంక్స్ పెందుర్తి పోలీస్ స్టేషన్కి అండ్ మన సిపి గారికి అండ్ వైజాగ్ సిటీ పోలీస్. నా పేరు వెంకటయ్యారండి. అయితే April 1వ తారీఖున కొద్దిగా అవసరం నిమిత్తమై నేను ఒక చైన్ పట్టుకొని గోపాలపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ వెళ్లే సమయంలో దారిలో 2 అమ్మాయిలు ఎక్కారు. నా పర్సులో చేయి పెట్టి నా బ్యాగ్ లో నుంచి నా పర్సు బయటికి తీసి అందులోంచి తులన్నర చైన్ అండి, పర్సు ఉందనుకుని నేను ఆటో దిగి లోపలికి వెళ్ళిపోయి ఆ షాప్కి వెళ్ళి గొలుసు చూసుకుంటే గొలుసు లేదు. వెంటనే పెందుర్తి పోలీస్ స్టేషన్కి నేను కంప్లైంట్ చేస్తే వాళ్ళు మీ వస్తువు మీకు దొరుకుతుందమ్మా, కంగారు పడద్దు, కాకపోతే టైం పడుతుంది అన్నారు. అనుకున్నట్టుగానే 3 రోజుల్లో నాకు నా వస్తువు దొరికిందని ఈ రోజున సిపి గారి సమక్షంలోను, డిసిపి గారి సమక్షంలోను నా వస్తువు నాకు ఇప్పించారు. చాలా ధన్యవాదాలు మొత్తం విశాఖపట్నం పోలీసు వాళ్ళందరికీ, సిపి గారికి, డిసిపి గారికి ధన్యవాదాలు. నా పేరు ప్రశాంతి. నేను కొమ్మాది గాయత్రి కాలేజ్లో బీటెక్ 4th ఇయర్ చదువుతున్నాను. మా నాన్నగారికి ఆరోగ్యం బాగాలేని సమయంలో నేను పెదవాళ్ళతేరు హాస్పిటల్కి వచ్చాను. ఫోన్ ఛార్జింగ్ పెట్టినప్పుడు ఫోన్ మిస్ అయింది. సో పక్కనే ఉన్న 3 Town పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. సో నా ఫోన్ రికవరీ చేశారు. నా ఫోన్ రికవరీ చేసిన 3 Town పోలీస్ స్టేషన్ వారికి, అలాగే వైజాగ్ పోలీస్ వారికి, అలాగే వైజాగ్ సిపి సార్కి సిన్సియర్లీ మై హార్ట్ఫుల్ థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్.